సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం కిష్టారెడ్డిపేటలో దేవి శరన్నవరాత్రుల్లో భాగంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న అమీన్పూర్ మాజీ ఎంపీపీ దేవానంద్, కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, జిన్నారం మాజీ జెడ్పీటీసీ కొలన్ పాల్రెడ్డి, కిష్టారెడ్డిపేట మాజీ సర్పంచ్ కృష్ణ, ఐలాపూర్ మాణిక్ యాదవ్, బీఆర్ఎస్ యువ నాయకులు పృథ్వీరాజ్, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. అనంతరం కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మాజీ సర్పంచ్ కృష్ణ మాట్లాడుతూ దుర్గామాత ఆశీస్సులు ప్రజలపై ఉండాలని భక్తి శ్రద్ధలతో లోకశాంతి కోసం దేవి శరన్నవరాత్రుల్లో 9 రోజులు 9 రూపాలుగా అమ్మవారిని పూజించి ఆరాధిస్తున్నామన్నారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రతి కుటుంబం సంతోషంగా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని అమ్మవారిని వేడుకుంటున్నారు అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ నిర్వాహకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ యొక్క కిషన్పేట గ్రామంలో కూడా నవరాత్రుల ప్రోగ్రాము జరపడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ అమ్మవారు మా విలేజ్ లోపల ఎప్పటికీ ఊరు ఎప్పటికీ బాగా చేసుకుంటూ సెలవు చూస్తుంది కాబట్టి ఈ నవరాత్రి ప్రోగ్రాం ఊరు గ్రామం కలిసి అందరూ కలిసి ఈ యొక్క నవరాత్రి ప్రోగ్రాం జరపడం జరిగింది. దాంతోపాటు యువకులుగా బాగా ప్రోత్సహించి ముందుకు వచ్చి ఈరోజు అన్నదాన కార్యక్రమం జరపడం జరుగుతుంది కాబట్టి అందరూ తల్లి అందరూ ఎల్లవేళ సకలసాగం మంచి చూసుకుంటుందని చెప్పేసి అమ్మవారిని కోరుతున్నాం. ఇంచుమించు ఒక 2000 నుంచి 3000 దాకా పబ్లిక్ వచ్చింది. ఒక 4 గంటల రైస్ చేయడం జరిగింది కాబట్టి ఇక్కడ ఎప్పుడు చేసినా కానీ అమ్మవారి ఆశ్చర్యంతో అందరు చుట్టుపక్కల వచ్చేసి పిలువకుండా కానీ వచ్చేసి మంచిగా అమ్మవారి దర్శనం చేసుకొని ఉన్న ఫలారం తీసుకొని వెళ్ళిపోతారు. మంచి జరుగుతుంది కాబట్టి కోరుతున్నాం. నవరాత్రుల సందర్భంగా కిష్టారెడ్డిపేటలోని దుర్గామాత అమ్మవారి దగ్గర ఈ నవరాత్రులు ఘనంగా జరుగుతుంటాయి. ఊరుకు సంబంధించి పెద్దలు, మళ్ళీ మాజీ సర్పంచ్ మా నాన్నగారైనటువంటి కిష్టారెడ్డిపేట మాజీ సర్పంచ్ కృష్ణన్న గారికి, అదేవిధంగా యువకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ నవరాత్రులు మన తెలంగాణలో మన భారతదేశంలో కూడా అమ్మవారి దసరా పండుగ అంటే చాలా పెద్దది. ఈ దసరా పండుగ లోపల అమ్మవారి యొక్క నవరాత్రులు జరుగుతాయి. 9 రోజులు కూడా అమ్మవారిని నిలబెట్టిన తర్వాత 9 రోజులు బ్రహ్మాండంగా నవరాత్రులు చేస్తూ ఆమె ఆశీస్సులు పొంది తమ కుటుంబాలు కానీ, తమ పిల్లలు కానీ, తమ గ్రామం కానీ అందరూ బాగుండాలన్న ఏకైక కోరిక మీద అమ్మవారిని పూజిస్తూ భక్తి శ్రద్ధలతో ఉంటారు. కాబట్టి ఈ నవరాత్రుల వల్ల అమ్మవారి ఆశీస్సులు కూడా ఈ గ్రామానికి కానీ, ఈ పట్టణానికి కానీ నిండుగా ఉండాలని మరొకసారి అమ్మవారిని కోరుకుంటూ అమ్మవారి ఆశీస్సులు అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను.